అందరికీ హాయ్. వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఆర్ఐఎంసీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఆర్ఐఎంసీ అంటే రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ అంటారు. డెహ్రాడూన్లో ఉంది, ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటుందన్నమాట. దేశంలోని ఒకే ఒక్క స్కూలు, చాలా ఫేమస్ స్కూలు. ఎన్డీఏ సెలక్షన్స్లో #1 పొజిషన్లో ఉండే స్కూలు ఆర్ఐఎంసీ. దీనికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషను 2027 జాన్ టర్మ్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి బాయ్స్ గర్ల్స్ అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ 6th క్లాసు లేదా 7th క్లాసు 8th చదువుతున్న పిల్లలు రాసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ముఖ్యంగా 2027 జనవరి 1వ తేదీకి 11:30 నుంచి 13 సంవత్సరాల మధ్యలో వయసు ఉండే పిల్లలు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఆ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఇది షేర్ చేయండి. చాలా ప్రతిష్టాత్మకమైన స్కూల్ అనమాట. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏజ్ 2014 జనవరి 2 నుంచి 2015 జూలై 1 మధ్యలో పుట్టిన విద్యార్థులు దీనికి ఎలిజిబుల్ అనమాట. దీనికి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో ఆర్ఐఎంసీ అఫీషియల్ వెబ్సైట్లో ఫీజు పే చేస్తే మీరు ఇచ్చిన అడ్రస్కి వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ని పంపిస్తారనమాట. సో అప్లికేషన్ ఫాము, ప్రీవియస్ పేపర్స్ సెట్ పంపిస్తారు. సో మీరు అప్లికేషన్ని ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ జత చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్కి మళ్ళీ తిరిగి పంపించేవాలి. ఆ అప్లికేషను ఏప్రిల్ 5వ తేదీ లోపల ఆ అడ్రస్కి రీచ్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీ స్టేట్స్లో ఉంటుంది. ఇప్పుడు ఏపీకి అయితే విజయవాడ రీచ్ అవ్వాలి, తెలంగాణకి అయితే హైదరాబాద్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్కి రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత టెస్ట్ ఉంటుంది స్టూడెంట్స్కి. జూన్ 7th 2026వ తేదీన టెస్ట్ ఉంటుంది అనమాట. ఈ టెస్ట్కి సంబంధించిన సిలబస్ కూడాను మ్యాథమెటిక్స్ 200 మార్క్స్ ఉంటుంది. అలాగే జీకే 75 మార్క్స్, ఇంగ్లీష్ 125 మార్క్స్. ఇవి 3 కూడాను సబ్జెక్ట్స్ రిటర్న్కి. సో 400 మార్క్స్కి. అలాగే రిటర్న్ అయిన తర్వాత క్వాలిఫై అయిన పిల్లలకి మళ్ళీ వైవా వర్క్ కూడా పిలుస్తారనమాట. సో వైవా అనేది ఇంటర్వ్యూ అనమాట. ఇది 50 మార్క్స్ ఉంటుంది. ఈ రెండింటికి క్వాలిఫై అయితే ఆ పిల్లలకి మెడికల్ టెస్ట్కి పంపిస్తారు. మెడికల్లో కూడా సెలెక్ట్ అయితే ఫైనల్ మీరు సెలెక్ట్ అయినట్టు. సో స్టేట్కి 1 or 2 సీట్సే ఉంటాయి. సో వెరీ వెరీ టఫెస్ట్ ఎగ్జామ్ అని మనం చెప్పొచ్చు. ఆల్రెడీ పోటీ పరీక్షలు రాస్తున్న పిల్లలు ఉంటారు, సైనిక్ స్కూల్కి నవోదయకి రాసిన పిల్లలు ఉంటారు. అలాంటి పిల్లలు ఈ ఎగ్జామ్కి అప్లై చేస్తే తప్పనిసరిగా సీటు కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎవరైతే ఈ 6th 7th చదువుతున్నారో పిల్లలు ప్రజెంటు వాళ్ళకి ఇది మీరు రీచ్ అయ్యేటట్టు షేర్ చేస్తారని కోరుకుంటూ